ఆ పిల్లోడు ఉండే దానికి ఆ పిల్లోడు ఉండే దానికి सो गाइस हम निकले हैं, मैं ऑफिस के पास पहुंच गई हूँ और मैं निकले हैं यहाँ से और डॉन जर्नी पहुंच रही है। अच्छा, ये हमारे ग्रुप के मेंबर्स हैं सब। सो गाइस हम ऑफिस से निकले और यहाँ नाश्ते के लिए रुके हैं। ये सब अपने अपने नाश्ते लेके बैठे हैं। ये अक्का पूरी लिए, ये आपा पूरी लिए, इन्हें सब पूरी लिए, पूरी वड़ा लिए अक्का वालों। हम भी नाश्ते के लिए रुके। मैं इडली सांभर ली हूँ, मुझे हर जगह जाने पर इडली सांभर बहुत पसंद है। सो गाइस हम पहुँच गए, मीटिंग की जगह पे पहुँच गए। सो गाइस ये मीटिंग की जगह है, हम पहुंच गए यहाँ पे। ये मेरे पार्टी के लोग। ఎగరవే జెండా సిపిఐ జెండా గగనమంతా చూడా శ్రీకాంతి నిండా ఎగరవే జెండా సిపిఐ జెండా గగనమంతా చూడా నీ కాంతి నిండా ఎన్నెన్ని త్యాగాలు మరి ఎన్నో పోరాటాలు ఎన్నెన్ని త్యాగాలు మరి ఎన్నో పోరాటాలు వీరోచితంగా ఎగిరింది విజయకేతనమ్మయింది ఎగరవే జెండా సిపిఐ జెండా గగనమంతా కూడా నీ కాంతి నిండా ఎగరవే జెండా సిపిఐ జెండా గగనమంతా కూడా నీ కాంతి నిండా భారత స్వతంత్ర పోరాటంలో ముందు నడిచింది జెండా పేదవాళ్లకు అండా పోరాటంలో ముందు నడిచింది జెండా పేదవాళ్లకు అండా అడుగడుగున కష్టాదురైన అధిగమిస్తూ ఎగిరింది అత్యున్నతంగా నిలిచింది అడుగడుగున కష్టాలెదురైన అధిగమిస్తూ ఎగిరింది అత్యున్నతంగా నిలిచింది సెక్రటరీ సారథి అయ్యి కార్మికులకు చుట్టానివై ప్రగతికి రథసారథి అయ్యి కార్మికులకు చుట్టానివై ప్రపంచ కాంతినిగా చెంది ప్రతిష్టనంతా పెంచింది ప్రపంచ కాంతినిగా చెంది ప్రతిష్టనంతా పెంచింది పోరాటాలు చేస్తుంది ప్రజలంతా నిలిచింది ఎగరవే జెండా సిపిఐ జెండా గగనమంతా కూడా నీ కాంతి నిండా ఎగరవే జెండా సిపిఐ జెండా గగనమంతా కూడా నీ కాంతి నిండా అంతమ్మంటూ అక్రమాలను ఎదిరించే నిజామ పాలకుల నిగ్గుచేసి అవినీతి అంతమ్మంటూ అక్రమాలను ఎదిరించే నిజామ పాలకుల నిగ్గుచేసి కులమత భేదింది పిడికిలెత్తి మరి కదలింది పౌరుల ముందుకు నడిచింది పిడికిలెత్తి మరి కదలింది ఆర్థిక వర్షక సమస్యలన్నీ పరిష్కరిస్తూ కదిలింది ఎగరవే జెండా సిపిఐ జెండా గగనమంతా కూడా నీ కాంతి నిండా ఎగరవే జెండా సిపిఐ జెండా గగనమంతా కూడా నీ కాంతి నిండా చంద్రరాజేశ్వరరావు జై కొట్టిన జెండా ప్రపంచ కీర్తి కిరీటం జెండా చంద్రరాజేశ్వరరావు జై కొట్టిన జెండా ప్రపంచ కీర్తి కిరీటం జెండా
ఎత్తినది జెండా అమరుల కీర్తి కిరీటం జెండా పీకే ఆది నారాయణ రెడ్డి ఎత్తినది జెండా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా గాలిపడ్డ పక్షులకు మందుపోసి మాతరం రాలిపడ్డ భూముగ్గల సింహమాలగ కూర్చడం గాయపడ్డ పక్షులకు మందుపోసి మాన్పడం గాలిపడ్డ భూముగ్గల సింహమాలగ కూర్చడం అసహాయుల కన్నీళ్లను జాలితోటి తొడవడం ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకోవడం అసహాయుల కన్నీళ్లను జాలితోటి తొడవడం ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకోవడం మనిషిని ప్రేమించడం మట్టిని ప్రేమించడం మనిషిని ప్రేమించడం మట్టిని ప్రేమించడం చెమటను ప్రేమించడం చెట్టును ప్రేమించడం చెమటను ప్రేమించడం చెట్టును ప్రేమించడం నీ సహజ గుణమై వర్తిల్లుతుంది అతి గుణాతీలోనమై గుణాలిస్తూ ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా గుణమత దేశాలు లేక పవిత్రంగా బ్రతకడం దయాగుణం మనిషిని నింపుకొని మసలడం కులమత భేదాలు లేక పవిత్రంగా బతకడం దయాగుణం మనసు నిండా నింపుకొని బతలడం భగవానికి సైతం నీ కరచాలనమివ్వడం 10 మంది బాగు కొరకు ఆలోచన చేయడం భగవానికి సైతం నీ కరచాలనమివ్వడం దయాన్ని బాగు కొరకు ఆలోచన చేయడం స్వేచ్ఛను ప్రేమించడం మార్పును ప్రేమించడం స్వేచ్ఛను ప్రేమించడం మార్పును ప్రేమించడం శాంతిని ప్రేమించడం క్రాంతిని ప్రేమించడం శాంతిని ప్రేమించడం కాంతిని ప్రేమించడం నీ శ్వాసగా మారి శోభిల్లుతుంది అది ఎన్నో ఎదము తాకి ఊదపోతుంది ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేద్దామా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా కమ్యూనిస్టుగా బ్రతుకునేద్దామా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా ఆ కమ్యూనిస్టుగా బ్రతుకునేద్దామా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా ఒక్కసారైనా కమ్యూనిస్ట్ గా బతకాలనే మన సిద్ధాంతం కాకపోతే జీవితాంతం బతకాలని నా సిద్ధాంతం కావున వెంకటరాముడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి మన పూర్వీకులు ఈ పార్టీ కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు చంద్రరాజేశ్వరరావు మొదలుకొని ఎంతో మంది మన డోములు ఉన్నటువంటి నక్కిరామన్నతో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది తమ కుటుంబాల సైతం పార్టీకి సేవలు అందించి పార్టీ వదులుకొని కానీ సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి మన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు इस पार्टी के बड़े नायक आए हैं, इनके खातिर ही हम यहाँ आए हैं। हम यहाँ तक पहुँच गए हैं और यहाँ जो పార్టీ की तरफ से जो गाना हुआ है वो गाना रिकॉर्डिंग कर ली और ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు पार्टी के कार्यकर्ता కమ్మె రామకృష్ణ గారు, అదేవిధంగా మన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కమ్మె ముప్పాల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా
రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు కమ్మే రామచంద్రయ్య గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు కమ్మే రామాంజనేయులు గారు, అదేవిధంగా అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 300 పైగా మరణించిన వైనాడ్ జిల్లాలో మరణించిన ప్రజలకు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మన నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యురాలు, అంగన్వాడీ వర్కర్స్ మాజీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సుగుణమ్మ అక్క గారికి, అదేవిధంగా సిపిఐ సీనియర్ నాయకులు ఉమ్మడి రాష్ట్ర కార్యాలయ ఆఫీస్ కార్యదర్శి రాష్ట్ర మాజీ కోశాధికారి కామ్రేడ్ టిఎస్ రామచంద్ర గారికి, మధ్యగర మండల కార్యదర్శి పాపన్న గారికి, డోన్ పట్టణ మాజీ కార్యదర్శి సిపిఐ నంద్యాల జిల్లా సమితి సభ్యుడు గోండా భాష గారికి, అదేవిధంగా బనానపల్లె సిపిఐ నాయకులు శేఖర్, మద్దమ్మ, సుబ్బమ్మ, బాలనాగులు, మదిలేటి, చంద్ర భాస్కర్ రెడ్డి, అదేవిధంగా కటారకొండ సిపిఐ నాయకులు మధు గారికి, డోన్ పట్టణ పాతపేట శాఖ కార్యదర్శి కామ్రేడ్ శివ గారికి, వీరందరినీ మరణించడానికి 2 నిమిషాలు మౌనంగా మనమంతా నివాళులు అర్పించాలని కోరుతున్నాం. జోహార్ ముత్తవీలకు, ముత్తవీలకు. बड़े नायक बड़े साल बात कर रहे हैं, लेकिन इनकी आवाज़ नहीं आ रही। इन्होंने माइक नहीं लिया है, पता नहीं क्यों माइक नहीं लिया, ये बात मुझे पता नहीं चलती। शायद इनको बोलने में शायद तकलीफ हो रही है। నిర్వహించడం జరిగింది. చివరిగానే మన జిల్లా సమితి సమావేశం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత నెలలోనే జరగాల్సింది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన పార్టీ టౌన్ సెక్రటరీగా పనిచేసిన గుండెపోటుతో మరణించడం వల్ల ఈరోజు ఈ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సమావేశంలో అందరినీ కూడా ముఖ్యమైనటువంటి నాయకుల్ని, మన గ్రామ శాఖ కార్యదర్శుల్ని, సహాయ కార్యదర్శుల్ని అందరినీ కూడా పిలిచినాం. కాబట్టి ఈ సమావేశాన్ని 3 పార్టీ రాష్ట్ర నాయకులు 4 పాల్గొనాలి ప్రతి జిల్లాలోని మన పార్టీ కూడా నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్ర కార్యదర్శి గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, రాష్ట్ర నాయకులు ఇచ్చేటువంటి సందేశాల్ని తూచా తప్పకుండా మీరందరూ కూడా వినాల్సినటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ, మనం రాజకీయంగా రేపు తీసుకుపోయే నిర్ణయం ఏ విధంగా ఉండాలనేటువంటిది కూడా ఈ సమావేశంలోనే ఒక కీలకంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ సమావేశాల్లో ఇంకా ఆత్మకూరు ప్రాంతం వాళ్ళు రానుంటున్నారు, వాళ్ళు కూడా త్వరలో చేరుకుంటారు, వాళ్ళ మధ్యలో కలుసుకుంటారు. కాబట్టి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాబట్టి ముప్పాల నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రంగనాయుడు గారు, ఈనాటి మన ముఖ్య అతిథి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య గారు, కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు గారు, జిల్లా పార్టీ సహచార నాయకులు, మిత్రులారా, ఈ సమావేశము రంగనాయుడు చెప్పినట్లుగా ఈ నెల ప్రారంభంలో జరిగి ఉండాల్సింది. 1-2 సార్లు తేదీలు అనుకున్నా అనివార్యంగా వాయిదా పడింది. ఈ సభలో ప్రాధాన్యత ఎన్నికల అనంతరం దేశంలో, రాష్ట్రంలో
మనం ఊహించిన రాజకీయాలు ప్రజల మైండ్ ఎలా ఉందో, ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం గత 5 సంవత్సరాలుగా ఏది చెబుతూ వచ్చామో అందులో కొన్ని మనం పోరాడిన పద్ధతుల్లో జరిగినాయి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క దుష్ట పాలన పోవాలనుకున్నాం. ఇసుక నుండి సామాన్యుల సౌభ్రాతృత్వంతో కూడిన ఎర్రజెండా లక్ష్యం కోసమే ఈ రాజకీయ వైఖరి తీసుకొని ప్రజల పక్షాన మనం దెబ్బలాడుతూ వచ్చాం. కానీ దేశ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇంకొంచెం విశాలమైన దృక్పథంతో తెలంగాణ లాంటి చోట సిపిఎం పార్టీలు కూడా చెరొక పార్లమెంటు సీట్ ఇచ్చి ఉంటే, అంతకుముందు బీజేపీకి 4 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. మొన్న అహంకారంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరించినందున 4 స్థానంలో 8 పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఆ పోగొట్టుకున్న 8లో 2 సీట్లు చెరొక కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చుంటే 8 బదులు 60 రోజుల్లోపు శాఖ సమావేశం జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో శాఖ సమావేశం రానున్న భవిష్యత్తులో 30 రోజుల్లోపు జరగాలి. అనివార్యంగా 60 రోజులు దాటి చేరకూడదు. ఇది మండల సెక్రటరీస్ అందరూ కూడా మీరు ఫోన్లో రికార్డ్ చేసుకుంటారో, టైప్ చేసుకుంటారో, లేకపోతే డైరీలో చేసుకుంటారో, కాగితంలో చేసుకుంటారో, మండల కార్యదర్శులందరూ కూడా ఇది ప్రమాణం పాటించాల్సిందిగా పెట్టుకోండి. 2వ అంశం, ప్రతి గ్రామ శాఖలో 3 ప్రజా సంఘాలు ఉండాలి. ఇది వాళ్ళు కొత్తగా చెప్పుకునేది కాదు, దాంట్లో ఇవే ఉంటుంది. అమలు జరుపుకునే దాంట్లో బాధ్యత ఉండాలి. అందుకని 3 ప్రజా సంఘాలు, అది రైతు సంఘం, వ్యవసాయ సంఘం, మహిళా సమాఖ్య, యువజన సమాఖ్య, ఈ 4 ఏ ఊర్లైనా పెట్టుకోవచ్చు. పట్టణాల్లో, మండల కేంద్రాల్లో విద్యార్థి ఫెడరేషన్ పెట్టుకోవచ్చు. అందువల్ల మినిమం 3 సంఘాలు ఉండాలి. 20 మంది, 50 మంది, 100 మంది, నెంబరు అవకాశం ఉన్న మేరకు నెంబర్ 20 మంది అయినా పెట్టచ్చు. దానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఇది శాఖ బాధ్యత. విశాల పేపరు, కమ్యూనిజం పేపరు ఒక్కదన్నా ఉండాలి. ఊర్లో పోస్టులు అయినా తెప్పించుకోవాలి. కమ్యూనిజం పేపర్ పోస్టులో వస్తుంది, అది అందరూ అయినా తెప్పించుకోవచ్చు. 3వ పాయింట్, నెలసరి సమావేశాలు జరుపుకోండి. ముందే చెప్పారు. 3వ పాయింట్. 4వ పాయింట్, గ్రామంలో ఉన్న ప్రజా సమస్యల్ని గుర్తించి వాటి సాధన కోసం ప్రయత్నం చేయండి. 5వ పాయింట్, పార్టీ సాహిత్యాన్ని కరపత్రాలు కానీ, పత్రిక కానీ, బుక్లెట్స్ కానీ ఊళ్ళో పంపిణీ చేయటం. 6వ పాయింట్, వార్షిక సభ్యత్వాన్ని, వార్షిక నిధిని పార్టీ ఇచ్చిన నియమిత తేదీల్లో పూర్తి చేయటం. ఈ 6 ప్రతి శాఖ జరపాలి. అయిపోయింది. దీంతో పాటు మండల మీటింగ్లు ఎట్లా జరుపుకోవాలి, 2 నెలలకు ఒకసారి మండల సమావేశాలు, జిల్లా సమావేశాలు జరుగుతూ ఉంటాయి. భవిష్యత్తు కార్యక్రమంలో మనం మన నియోజకవర్గాల్లో పార్టీ బలాన్ని బట్టి బలమైన నియోజకవర్గాల్లో ఒక జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలి. జడ్పీటీస్ బలమైన నియోజకవర్గాల్లో ఎన్నికలు, పొత్తులు,
ఏముంటే ఎవరుంటారు ఏముంటారు. మన స్వతంత్ర ప్రజా పునాది, మన పార్టీ అనుచర కుటుంబాలు మనకు ఓటయ్యకపోతే మనం ఎంత పెద్ద నాయకులైనా ఉపయోగపడదు. అందుకని ప్రతి నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీకి పోటీ చేయాలి. అలాగే ప్రతి మండలంలో పంపిణీ చేయాలని చెప్పి ఈ సమావేశం తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ చప్పట్ల ద్వారా ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సిన కోరుతున్నాం. కామెంట్స్ ఈ 3 తీర్మానాల మీద రేపు రాబోయేటువంటి అవకాశం బట్టి గట్టిగా మీ ఆమోదాన్ని తెలపవలసిందిగా కోరుతా ఉన్నాను. కామెంట్స్ ప్లాస్టిక్ వద్దు, జూడే ముద్దు అని చెప్పేసి మన మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సెమీమేవ్ గారు అందరికీ కూడా బహిష్కరిస్తా ఉన్నారు. వేదిక మీద అందరికీ వారికి ఆమెకి ధన్యవాదాలు మన జిల్లా సమితి నుంచి తెలియజేస్తా ఉన్నాం. మన వాళ్ళు కూడా ప్లాస్టిక్ కాకుండా ఈ వాడాలని తెలియజేస్తున్నాం. అక్క ఓకేనా అయిపోయిందే. కమరెడ్డి రామచంద్రయ్య గారు, बड़े नायक రామాదేవి గారు, లెనిన్ బాబు, నబీ రసూలు, అదేవిధంగా సుంకయ్య, రాధాకృష్ణ, మరి ఇంకా వేదిక పైన ఉన్న మన ప్రజా సంఘాల నాయకులు, మీడియా మిత్రులు, ఈ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొంటున్న మన నంద్యాల జిల్లా కామ్రేడ్స్ అందరికీ కూడా ముందుగా అభివందనాలు. కామ్రేడ్ చనిపోవడం వల్ల మనం వాయిదా వేసుకోవడం జరిగింది. ఉన్న 26 జిల్లాల్లో కూడా దాదాపు 20 పైగా జిల్లాలు పూర్తయినాయి. ఈ 2-3 నెలాఖరులోగా అన్ని సమావేశాలు కూడా మనం జరుపుకోబోతా ఉన్నాం. మరి దీనికి ముందుగా విశాఖపట్నంలో జూలై 1, 2, 3 తేదీల్లో 3 రోజుల పాటు అక్కడ మన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుపుకున్నాం. అది అయిన తర్వాత ఢిల్లీలో పోయిన నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు దాదాపు 5 రోజుల పాటు మన పార్టీ జాతీయ ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా మనం సమావేశాలు జరుపుకుంటా ఉన్నాం. మరి నాకంటే ముందు మాట్లాడిన మన ముప్పాల నాగేశ్వరరావు గారు చాలా అంశాలు ఆయన వివరించడం జరిగింది. కానీ కాంగ్రెస్ నేను ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నా. ఇవాళ మన దేశం ప్రమాదంలో ఉంది. మన దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మొన్న బంగ్లాదేశ్లో ఏ రకంగా అయితే జరిగిందో ఆ రకంగా మన దేశంలో జరగదు అని మాత్రం అనుకోకూడదు. ఎనీ టైం ఏమైనా జరగవచ్చు. మన బంగ్లాదేశ్ మీరు టీవీలో చూసింటారు, పత్రికల్లో కూడా కొంతమంది చదువుకుంటారు. ఆమె 4 సార్లు ఎలక్షన్లో గెలిచింది. 20 ఏళ్ళు అక్కడ ప్రధానమంత్రిగా ఉంది. 20 ఏళ్ళు. చివరికి ఆమె పరిస్థితి ఏమిటంటే వాళ్ళు మిలిటరీ వాళ్ళు పోయి ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. ఏం చెప్పారంటే, అమ్మ నీకు 45 నిమిషాలు టైం ఇస్తాను. ఈ 45 నిమిషాల్లో నువ్వు హెలికాప్టర్ ఎక్కి ఎక్కడైనా వెళ్ళిపో. మేము నిన్ను కాపాడే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరూ ఇంటి మీదకి వస్తూ ఉన్నారు. ఎవరిని లెక్క చేయడంలే, పోలీసు వాళ్ళని లెక్క చేయడంలే, మిలిటరీని లెక్క చేయడంలే. తండోపత్రంలోనే పోరాటం జరిగి బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడింది. కాబట్టి ఏమంటే ఇవాళ మన దేశంలో నరేంద్ర మోడీ నాకు అడ్డం లేదు, నాకు తిరుగులేదు. सो गाइस हमारे महिला मंडल के बड़ी सदस्य जो है शमीम आप మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారికి नायक को
गुलदस्ता देने जा रहे हैं। అలాగే సహాయ కార్యదర్శి గారికి सो गाइस ये है मेरे पार्टी के वाले, मेरे महिला मंडल के सदस्य लीडर है और इन्होंने बड़े का गुलदस्ता दे रहे हैं। सो गाइस यहाँ औरतों को और आदमियों को खाने का बंदोबस्त किया गया है। ये हमारी जो है महिला मंडल शमीम आपा और शिरीन और सब दूसरे भी हैं, सब खाने के पास खड़े हैं और औरतें लाइन से लगा के खाना ले जा रही हैं और आदमी लोगों की लाइन भी है। और खाने में बंदोबस्त सांबर, दाल, चावल और नले वगैरह हैं।